శ్రీవల్లభ స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన. ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం 2-5 మధ్య మాత్రమే ఫోన్ చేయండి. ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు. శ్రీ గురుచరణ కమలేభ్యో నమః. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. మనం 12 రాశుల వారికి సంబంధించిన ధనాకర్షణ యంత్రాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ క్రమంలో ఇప్పటి వరకు మేషం నుంచి కుంభం వరకు ఉన్న రాశుల వారికి ఏ విధమైన యంత్రం తయారు చేసుకోవాలి, ఏ మంత్రం జపించాలి అనే దానిని ఇంతకుముందు వివరించాం. ఇప్పుడు 12 రాశుల్లో చివరిదైన మీనరాశికి సంబంధించిన ధన ఆకర్షణ యంత్రం గురించి మీకు వివరించబోతున్నాను. ఒక భూజ్యపత్రం కానీ తెల్ల కాగితం కానీ తీసుకోండి. కుంకుమ పువ్వుని పాలలో నానబెట్టి నూరితే ఒక రసం వస్తుంది. ఒక దానిమ్మ పుల్ల తీసుకోండి. ఈ భూజ్యపత్రం మీద కానీ తెల్ల కాగితం మీద కానీ ఈ దానిమ్మ పుల్లతో ఈ కుంకుమ పువ్వు రసంతో ఒక చతురస్రం గీయండి, ఒక స్క్వేర్. ఆ స్క్వేర్లో నిలువుగా 2 గీతలు, అడ్డంగా 2 గీతలు గీయండి. మొత్తం 9 గడులు ఏర్పడతాయి. ఒక్కొక్క గడిలో ఒక్కొక్క అంకెను నింపవలసి ఉంటుంది. ఏ గడిలో ఏ అంకెను నింపాలి అనే దాన్ని ఇప్పుడు మీకు వివరిస్తాను. అది మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ గడిలో ఏ అంకె నింపాలి అనే దానిని వివరిస్తాను, శ్రద్ధగా వినండి. ఈ 9 గడులలో పై వరుసలో ఉన్న 3 గడులలో మొదటి గడిలో 4, రెండవ గడిలో 9, మూడవ గడిలో 2. 4, 9, 2. ఇక మధ్యనున్న 3 గడులలో మొదటి గడిలో 3, రెండవ గడిలో 5, మూడవ గడిలో 7. 3, 5, 7. ఇక అట్టడుగున ఉన్న గడులలో మొదటి గడిలో 8, రెండవ గడిలో 1, మూడవ గడిలో 6. 8, 1, 6. మొత్తం 9 గడుల్లో వరుస ఎలా ఉంటుంది? 4, 9, 2, 3, 5, 7, 8, 1, 6. ఈ యంత్రాన్ని తయారు చేసుకున్న తర్వాత ఎదురుగా ఒక పీట వేసుకుని దానిపైన ఒక తెల్లని వస్త్రాన్ని పరిచి దానిపైన గుప్పెడు బియ్యం కుప్పగా పోయండి. దానిపైన ఈ యంత్రాన్ని ఉంచండి. ఈ యంత్రానికి పంచోపచార పూజ చేయండి. గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం సమర్పించండి. నైవేద్యం తీపి పదార్థం ఏదైనా సరే. ఆ తరువాత ప్రాణప్రతిష్ఠ చేసిన స్ఫటికమాలతో కానీ తామర పూసల మాలతో కానీ ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని 11 మాలలు జపించండి. ఎన్ని మాలలు? 11 మాలలు. ఆ మంత్రం ఏమిటి? ఓం శ్రీం కామాక్ష్యై స్వాహ. ఓం శ్రీం కామాక్ష్యై స్వాహ. ఇది మంత్రం. ఈ మంత్రాన్ని 11 మాలలు జపించండి. ఆ తరువాత ఆ భోజ్యపత్రాన్ని కానీ తెల్ల కాగితాన్ని కానీ మీరు దేని మీద యంత్రం వేసుకున్నారో దానిని రౌండ్గా చుట్టి ఒక తాయెత్తులో పెట్టుకోండి. ఆ తాయెత్తుని మెడలో ధరించండి లేదా కుడి జబ్బకు ధరించండి. ఈ విధంగా చేయడం వల్ల 1 సంవత్సర కాలం పాటు ఆర్థికమైన ఇబ్బందులు క్రమంగా తొలగుతుంటాయి. వెసులుబాటు ఏర్పడుతూ ఉంటుంది. కుటుంబంలో ఉండే కష్ట నష్టాలు క్రమంగా తొలగిపోతాయి. అవి బాగా తగ్గుముఖం పడతాయి. ఈ యంత్ర ప్రభావం 1 ఏడాది ఉంటుంది. ఏడాది తర్వాత మీరు ఏ రోజున యంత్రం చేసుకున్నారో అప్పటి నుంచి ఏడాది తర్వాత మళ్ళీ ఈ యంత్రాన్ని మీరు తయారు చేసుకోవాలి. మీరే తయారు చేసుకోవాలి. అయితే అప్పటి గ్రహస్థితులను బట్టి మంత్రం మారే అవకాశం ఉంటుంది. కనుక అప్పుడు అందించబోయే మంత్రాన్ని వినియోగించుకుని ఈ యంత్రాన్ని తయారు చేసుకుని మళ్ళా ధరించవచ్చు. అయితే ఇది ఎప్పుడు చేయాలి అనే ప్రశ్న ఒకటి వచ్చింది. ఆదివారం కానీ, బుధవారం కానీ, శుక్రవారం కానీ ఎప్పుడైనా సరే ఈ 3 రోజుల్లో ఎప్పుడైనా ఈ సాధన చేసి ఈ జపం చేసి యంత్రాన్ని తయారు చేసుకుని ఈ యంత్రాన్ని ఆ జపంతో ఎనర్జైజ్ చేసి దీన్ని ధరించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చెప్పాను. అవసరంలో ఉన్న మీనరాశి వారు ఈ యంత్ర సాధన చేస్తారని ఆశిస్తున్నాము. స్వస్తి.